గర్భకోశ క్యాన్సర్ లక్షణాలు. సో లక్షణాలు చూసుకుంటే మనకి ఇర్రెగ్యులర్గా అసాధారణంగా బ్లీడింగ్ అవ్వటం కానీ, అసాధారణంగా వైట్ డిశ్చార్జ్ అవ్వటం కానీ, ఎక్కువ క్లాట్స్ పడిపోయి చాలా ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ మనకి బ్లీడింగ్ అవ్వటం కానీ, లేకపోతే పోస్ట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ బ్లీడింగ్ అవ్వటం కానీ, ఇవన్నీ మనకి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. సో లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే కాళ్ళ వాపులు రావటము, కడుపు దగ్గర పొత్తి కడుపు కింద కొన్ని గడ్డలు ఏర్పడటము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ జనరల్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో విత్ అడ్వాన్సింగ్ ఏజ్ మోర్ దెన్ 40 years ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్మోకింగ్ చేసే వాళ్ళల్లో అండ్ మనకి ముందు చెప్పుకున్నట్టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అర్లీగా మెన్సెస్ రావటం కానీ, లేట్గా మెనార్కీ అవటం కానీ, నల్లిపారస్ పిల్లలు పుట్టకపోవటము, తర్వాత హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ అన్అపోజ్డ్గా ఉండటము, పీసీఓడి పేషెంట్స్లో కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే యానోవులేటరీ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి. ఎండోమెట్రియం పొర బాగా మందంగా తయారవుతూ మెల్లగా దాన్ని క్యాన్సర్గా ఉపరివర్తనం చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో లక్షణాలు ఏంటి అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ కనిపించటము, బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవటము, అండ్ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, కొన్నిసార్లు ఎక్కువగా క్లాట్స్ అంటే గడ్డలుగా బ్లీడింగ్ పడటము, ఇట్లాగా మనకి ఎక్కువ బ్లీడింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే కడుపు నొప్పి ఇట్లాంటివి, తర్వాత కడుపులో గడ్డలు ఫామ్ అవటము, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు.